ఒక్క పాదయాత్ర ఏ కుర్చీ కూలుస్తుందో, ఎవరి పదవికి ఎసరు పెడుతుందో తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మీనాక్షి నటరాజన్ ఒక్కో అడుగు కలకలం రేపుతూ వస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ షాడో పీసీసీగా వ్యవహరిస్తున్నారా? మేడం పాదయాత్ర తీవ్ర చర్చనీయాంశంగా మారిందా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం ఏంటి? పార్టీ కోసం పీసీసీ ఉన్నారు కదా, ఇన్ఛార్జ్ పాదయాత్ర వెనుక ఉన్న మర్మం ఏంటి? తెలంగాణ హస్తం పార్టీలో షాడో పీసీసీగా ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నారు. ఇన్ఛార్జి పాదయాత్ర చేయడం దేనికి సంకేతం? పార్టీ వ్యవహారంలో ఇన్ఛార్జి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందా? ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఇన్ఛార్జి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉన్న ఇన్ఛార్జీల కంటే భిన్నంగా మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి ఉండడంతో ఇప్పుడు హస్తం పార్టీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. పార్టీ నేతలను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలు సజావుగా జరిగేలా నేతలను సిద్ధం చేయడం ఇన్ఛార్జి పని. గతంలో ఉన్న ఇన్ఛార్జీలు అంతా ఇదే చేసేవారు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే టాక్ నడుస్తోంది. పీసీసీ చేయాల్సిన పనిని ఇన్ఛార్జి డైరెక్ట్గా చేయడంతో షాడో పీసీసీగా ఇన్ఛార్జిని భావిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని ఇన్ఛార్జి జోక్యంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా అన్నీ తానే పీసీసీ అన్నట్లుగా ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నారని, గతంలో పీసీసీని ముందు పెట్టి ఇన్ఛార్జి తెర వెనుక పనిచేసేవారని, ఇప్పుడు ఇన్ఛార్జి డైరెక్ట్గా రంగంలోకి దిగడం పీసీసీ స్థాయి తగ్గించడమే అవుతుందని అంటున్నారు పార్టీ నేతలు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో పీసీసీని చిన్నగా చేసి ఇన్ఛార్జ్ ఎక్కువ ఫోకస్ అవుతున్నారని కొందరి అభిప్రాయం. ఏకంగా ఇప్పుడు ఇన్ఛార్జి పాదయాత్రకు సిద్ధమవడం రాష్ట్ర పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోందట. మొదటి విడతలో 6 ఉమ్మడి జిల్లాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని ఇన్ఛార్జి డిసైడ్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను ప్రకటించింది పార్టీ. అయితే స్థానిక నేతలు లేదంటే మంత్రులు పాదయాత్ర చేస్తే ఉపయోగం, కానీ ఇన్ఛార్జి స్థానిక భాష తెలియని నేత పాదయాత్ర చేయడం ద్వారా ఏం ఉపయోగం అనే చర్చ తెరపైకి వస్తోంది. ఈ పాదయాత్రలో ఇన్ఛార్జితో పాటు పీసీసీ కూడా చేస్తారని ప్రకటించారు. అయినప్పటికీ ఇన్ఛార్జి ఉండడం వల్ల నేతలు ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, పీసీసీ చీఫ్ ఒక్కరితో పాదయాత్ర చేయిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇన్ఛార్జి సెక్రటేరియట్కు వెళ్లి సమీక్ష చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక దీనికి తోడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు లేవంటూనే పార్టీ కమిటీలలో, ప్రభుత్వంలో వివిధ పోస్టులు కొత్తవారికి ఇవ్వడంతో ఇన్ఛార్జిపై పార్టీలో నేతలు తీవ్ర అసహనంతో ఉన్నట్లు టాక్. మరి ఇప్పటికైనా ఇన్ఛార్జి కాస్త తగ్గితే మంచిదని నేతల అభిప్రాయం. ఇకనైనా ఇన్ఛార్జి మారుతుందా, లేక నా రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరిస్తుందా చూడాలి.